ముఖ్యంగా నాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ వారసుడు జగన్ వద్దనుకున్నారు. కానీ వాళ్ళ షర్మిలను కావాలని షర్మిల కోసం వెంపర్లాడుతున్నారు. అప్పుడు ఎందుకు కొడుకు వద్దు, ఇప్పుడు బిడ్డ ఎందుకు ముద్దు? ఆ రోజు అధికారంలో ఉన్నారు, ఈరోజు అధికారంలో లేరు. అధికారంలో ఉన్న సమయంలో వాస్తవిక పరిస్థితుల్ని, గ్రౌండ్ సిచ్యువేషన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మొత్తం దెబ్బతిన్న తర్వాత దివాలా తీసిన పరిస్థితుల్లో రాజకీయంగా ఉన్న సమయంలో ఇప్పుడు షర్మిల పార్టీని కాపాడగలుగుతుందన్న నమ్మకం, ఆశ. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బలమైన నేతలకు క్షేత్రస్థాయిలో ఉండే బలాన్ని అంచనా వేయడంలో దెబ్బతిని ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఓ వ్యాపార సంస్థ అయినా తన సమర్థుడైన వ్యక్తిని గుర్తించడంలోనే ఆ సంస్థ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంటే పార్టీలోనైనా, అది ఈవెన్ ఒక కార్పొరేట్ కంపెనీలోనైనా నీకు మంచి మేనేజర్లు ఎవరు, మంచి ఉద్యోగులు ఎవరు, మంచి మ్యాన్ పవర్ ఎవరు అని కనుక మేనేజ్మెంట్ సరిగా గుర్తించి ప్రోత్సహించగలిగితే ఆ కంపెనీ లాభాల్లో ఉంటుంది. కానీ అలా కాకపోయి టాలెంటెడ్ మ్యాన్ పవర్ అందరినీ వదులుకున్నారు అనుకోండి, ఆ కంపెనీ దెబ్బతీయడం ఖాయం. అలాగే ఒక రాజకీయ పార్టీ కూడా లీడర్షిప్ను గ్రూమ్ చేయడంలో, లీడర్షిప్ను ఐడెంటిఫై చేయడంలో, లీడర్షిప్ను గుర్తించి ఎంకరేజ్ చేయడంలోనే రాజకీయంగా ఆ పార్టీ సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే నరేంద్ర మోడీ ఎవరు? ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా భారతీయ జనతా పార్టీ పనిచేసిన నాయకుడు. అక్కడి నుంచి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు మోడీ ఏం పెద్ద నాయకుడు కాదు, కేశుభాయ్ పటేల్ లాంటి బలమైన నాయకుల్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ మోడీని ఎంచుకుంది. ఆ గుర్తింపు అంటే మోడీనిలో ఉన్నటువంటి ఎబిలిటీస్, ఆ పార్టీకి ఉపయోగపడే ఎబిలిటీస్ను పార్టీ గుర్తించగలిగింది కనుక ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాలన్నప్పుడు అద్వానీ లాంటి బలమైన నాయకులు ముందున్నా కూడా బీజేపీ ఆర్గనైజేషన్ మోడీని పికప్ చేసింది. మోడీని పికప్ చేయడం వల్ల ఆ పార్టీకి ఎంత లాభమైంది ఇప్పుడు అర్థమవుతుంది. 2014లో 2019లో మనకు క్లియర్గా అనేక సర్వేలు చెప్తున్నాయి. బీజేపీకి సాంప్రదాయకంగా ఓటు వేసేవారే కాక మోడీ కోసం ఓటు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మోర్ దెన్ 1/3 ఆఫ్ ఓటర్స్ ఇన్ 2019 బీజేపీకి ఓటు వేసిన వాళ్ళలో 3వ వంతు ఓటర్లు మోడీని చూసి ఓటేశారు. అందువల్ల ఒక నాయకుడిని గుర్తిస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనము ఆ పార్టీకి ఉంటుంది అన్నదానికి ఒక మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ అమిత్ షా ఎవరు? గుజరాత్లో ఒక మంత్రి. సో ఆ స్థాయిలో నాయకుడిని పార్టీ జనరల్ సెక్రటరీగా చేసి ఉత్తరప్రదేశ్కు బాధ్యతలు ఇచ్చారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించి బాధ్యతలు ఇచ్చిన తర్వాత యూపీలో ఆయన అత్యధిక సీట్లు బీజేపీ గెలిపించి పెట్టాడు. తర్వాత ఇలా బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడంలో అమిత్ షా పాత్ర మామూలు పాత్ర కాదు. సో ఇలా మనకు ఉదాహరణలు చాలా కనబడతాయి. ఒక నాయకుని గుర్తించి ఆ నాయకుని కనుక సరైనటువంటి బాధ్యతలు ఇవ్వగలిగితే ఆ పార్టీ లాభపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఈ కోటరీ కల్చర్ మొదటి నుంచి హైకమాండ్కు దగ్గరగా ఉన్న కొద్దిమంది, ఇక్కడ గల్లీలో బలం లేకపోయినా, క్షేత్రస్థాయిలో వారికి ఏమీ లేకపోయినా, హైదరాబాదులో కార్పొరేటర్ కూడా గెలవడం కష్టం, తెలంగాణలో ఒక మండల ప్రెసిడెంట్గా గెలవడం కష్టం ఉన్న నాయకులు కూడా ఢిల్లీలో వచ్చే వరకు హైకమాండ్లో చాలా పాపులర్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటారు. అలా జరిగినటువంటి అనేక పొరపాట్లు మనకు కాంగ్రెస్ పార్టీలో కనబడతాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కోల్పోయారు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటడా? అడ్రస్ లేకుండా ఉన్నది. మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ నాయకురాలు, రాజీవ్ గాంధీ వీర విధేయురాలు. అలాంటి మమతా బెనర్జీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని లేకుండా బెంగాల్లో చేయడమే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీకి పోటీగా నేనే ప్రధానమంత్రి అంటూ ముందుకు రాగలరు మీకు. అందువల్ల పశ్చిమ బెంగాల్కు ఉదాహరణ, మీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉదాహరణ. ఇలా మనకు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. శరద్ పవార్ ఉదాహరణ, బలమైన మరాఠా నాయకుడు. ఆయనకున్న సామర్థ్యము, పార్టీలో ఆయన అధ్యక్ష పదవి కోరుకున్నాడు. పార్టీకి ఉన్న స్ట్రక్చర్ వారసత్వ స్ట్రక్చర్ కారణాన మెరిట్కు స్కోప్ లేకుండా పోయింది. శరద్ పవార్ను పార్టీ అఖిల భారత చేయలేకపోయారు. ఆయన బయటకు వచ్చారు, ఎన్సీపీ పెట్టారు,
ఇవాళ ఆయన ఏ స్థాయిలో మహారాష్ట్రలో కాదు దేశంలో ఒక బలమైన నాయకుడిగా ఉండగలిగాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర్ రెడ్డి మరణానంతరము గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని క్లియర్గా సమర్థించారు. జగన్ను ముఖ్యమంత్రి చేయడం రైటా రాంగా, కాంగ్రెస్లో అంతకన్నా సీనియర్ లేరా, రాజశేఖర రెడ్డి కొడుకైనంత మాత్రాన చేయాలా, వారసత్వ రాజకీయాలు మంచివి కావు, ఇవన్నీ ఎవరైనా ఒప్పుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి? మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు. మెజారిటీ కాంగ్రెస్ ఓటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారని తర్వాత పరిణామాలు రుజువు చేశాయి. ఎందుకంటే ఆయన రాజీనామా చేసి తన ఎమ్మెల్యేలు 12 మందో 13 మందితో ఉప ఎన్నికలకు వెళ్తే భారీ మెజారిటీ భారీ విజయాలు సాధించారు. కాంగ్రెస్ తెలుగుదేశం రెండు అడ్రస్ లేకుండా పోయాయి. అంటే 2012లోనే ఇది, నేను తర్వాత కూడా కాదు. అంటే క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కాదన్నది. సో కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటే ఎమ్మెల్యేలు ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళని చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా కాగలిగాడు, కర్ణాటకలో సిద్ధరామయ్య ఎలా కాగలిగాడు, కర్ణాటకలో మీకు డికే శివకుమార్ అధిష్టానానికి చాలా సన్నిహితం, సిద్ధరామయ్యతో పోలిస్తే ఎక్కువ సన్నిహితం. అలాగే సిద్ధరామయ్యతో పోలిస్తే మోర్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్. ఇక్కడ సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు, ఆల్రెడీ 2వసారి ముఖ్యమంత్రి. డికే శివకుమార్ అన్నీ తానే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి నుంచి కాంగ్రెస్ మనిషి. తెలంగాణలో కూడా మీరు చూడండి, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పికప్ చేసుకుంది నాయకులు. అంటే ఇదే కాంగ్రెస్ 6 తప్పులు చేసింది, ఈరోజు సరైన నాయకుల్ని గుర్తించగలుగుతుంది. జేడీఎస్ నుంచి వచ్చిన సిద్ధరామయ్యలో ఉన్న పొటెన్షియల్ని గుర్తించి ఆయనను ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ అవకాశం ఇవ్వడం కాంగ్రెస్కి ఎంత ప్రయోజనకరంగా మారిందో ఇవాళ కర్ణాటకలోనే చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడము, అహిందా కోalition అని అల్పసంఖ్యాక వర్గాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సామాజిక కోalitionతో బీజేపీ లింగాయత్ ఓట్ బేస్ని ఎదుర్కోగలిగాడు. సో అందువల్ల ఒక బలమైన నాయకుడు, ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినా ఆయనలో ఉన్న పొటెన్షియల్ని కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వం గుర్తించగలిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ రివార్డ్ అయింది 130 సీట్లతో. తెలంగాణలో ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని సరిగా గుర్తించి కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చుండబెట్టారు. ఎంతమంది నాయకులు వ్యతిరేకించారో మనకు తెలుసు, ఎన్ని రకాలుగా వ్యతిరేకించారో తెలుసు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కనుక ఇప్పుడు అవి అప్రస్తుతంగా కనిపించవచ్చు. కానీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఎన్ని మాట్లాడినారో మనకు తెలుసు. అయినా కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా రేవంత్ వెనకాల నిలబడ్డది, ఆయనకే నాయకత్వం ఇచ్చింది. చివరకు ముఖ్యమంత్రి కూడా ఆయన ఎంచుకున్నది. చివరి నిమిషం వరకు మనకు అనుమానమే ఏమవుతుందా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పొరపాటు చేయలేదు. ఈసారి పొరపాటు చేస్తుంటే తెలంగాణలో కూడా అదే పరిస్థితి వచ్చేది. సో రేవంత్ రెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది అని గుర్తించింది. అందువల్ల ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్పారు. ఆ మ్యాండేట్ కూడా రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి, అంటే రేవంత్కే ఓటు వేశారని అంటలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఓటేశారు. అందువల్ల డెఫినెట్గా ఆ మ్యాండేట్ రేవంత్ రెడ్డికి కనుక అది కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. అంటే నీకు ఎమ్మెల్యేలో ఉన్న అభిప్రాయాలైనా గౌరవించాలి, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు గౌరవించాలి. అయితే ప్రజల అభిప్రాయాలు ఏంటి? ఆ రోజుల్లో ఎలా తెలుస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని అని ఎవరైనా అనొచ్చు. నిజమే, కాంగ్రెస్ హైకమాండ్కి అది తెలియకపోవచ్చు. వాస్తవంగా అది కూడా తెలియాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం ఉంటుంది, ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. కానీ అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్, అప్పటికి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గమనించలేకపోయింది. అధికారంలో కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అవును సార్. అయితే ఆ ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అన్నా గుర్తించగలగాలి. అది వదిలేయండి, కనీసం ఎమ్మెల్యేలు ఎవరంటున్నారు? ఎమ్మెల్యేలు ఓవర్వేమింగ్గా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నా ఏమవుతుంది? అధికారం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఒకసారి హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాక అందరు ఇటొస్తారు అని నమ్మింది కాంగ్రెస్ హైకమాండ్. అందువల్ల ఇక్కడ ఎవరో ఏదో చెబితే నమ్మారు. రెండోసారి పొరపాటు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయాలి, కేసీఆర్ బీఆర్ఎస్ను
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదన చేశారు. ఈ మధ్య ఇంటర్వ్యూలలో టీవీ ఇంటర్వ్యూలు ఎన్నికలకు ముందు కేటీఆర్ కూడా ప్రస్తావించారు. అవును, మీ ఇంటర్వ్యూలో సో నాకు ఇష్టం లేదు, నేను రాజకీయాలకే దూరం ఉండేవాడిని, అదే జరిగితే అంటూ మాట్లాడారు కూడా. అందువల్ల కేసీఆర్ ప్రతిపాదించితే సోనియా గాంధీ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడమని, ఈలోగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అది ఇది మాట్లాడడం, దిగ్విజయ్ సింగ్ ఏం సలహా ఇచ్చాడో తెలియదు. చివరికి ఏం జరిగింది, తెలంగాణలో 10 ఏళ్ళు పట్టింది అధికారంలోకి రావడానికి. అంటే ఆ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన చేయడం తమ పార్టీ ప్రయోజనమా కాదా అని అర్థం చేసుకోలేకపోయింది. అందువల్ల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పాలిటిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, పాలిటిక్స్లోనే కాదు ప్రతి దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే డిఫైనింగ్ మూమెంట్ అంటారు. అంటే ఆ డిఫైనింగ్ మూమెంట్లో నిర్ణయం తీసుకోగలగాలి. అదొక కంపెనీ అయినా, ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక వ్యక్తి అయినా, ఆ డిఫైనింగ్ మూమెంట్ ఈ క్షణములో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆ సరైన నిర్ణయము సరైన సమయంలో తీసుకుంటే ఈ పదాలను చాలా సందర్భాల్లో వాయిదా వేస్తానికి వాడుతుంటారు. అవునండి. కానీ ఆ మూమెంట్లో సమయం తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం మామూలుగా ఉండదు. అందువల్ల ఆ డిఫైనింగ్ మూమెంట్ను గుర్తించగలగాలి. సో రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ఆ డిఫైనింగ్ మూమెంట్, ఈ సమయంలో పెట్టుబడి పెడితే, ఈ సమయంలో ఇంకో బ్రాంచ్ పెడితే, ఈ సమయంలో కొత్త ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే మార్కెట్ అనుకూలంగా ఉంటుందని గుర్తించాలి. మళ్ళీ అదేదో నమ్మకాలతో కాదు, సైంటిఫిక్గా మార్కెట్ను స్టడీ చేసి ఇప్పుడు పోటీ లేదు, ఈ పని చేస్తే మనం సక్సెస్ అవుతామని. సో ఆ రకమైన డిఫైనింగ్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ హైకమాండ్ కల్చర్ హైయెస్ట్ స్థాయిలో ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వదులుకుంది. దాని పర్యవసనంగా ఆ తర్వాత అప్పుడే దెబ్బతగింది. చాలామంది రాష్ట్ర విభజన వల్లనే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అనుకుంటారు. నిజం కాదది, రాష్ట్ర విభజన కారణమే. కానీ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ను సరిగా డీల్ చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ వైఫల్యం కారణమైంది. సో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన తిరుగుబాటు చేస్తాడు, ఆ తిరుగుబాటుకు ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి పట్ల ఎలా ఉంది, ఇవేవి గుర్తించలేకపోయారు. సో ఈ గుర్తించలేకపోవడం వల్ల 2012లోనే మొదటి దెబ్బ తగిలింది. 14కు వచ్చే వరకు రాష్ట్ర విభజనతో మళ్ళీ బదిలింది. దాని పర్యవసనం మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ పడిపోయింది. అంటే ఒక నిర్ణయం చేయడంలో గనక తప్పుడు నిర్ణయం జరిగి ఉంటే కంప్లీట్గా ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఉంటే ఏం జరిగేది? సో అప్పుడు ఆ రాష్ట్ర విభజన ప్రక్రియ ఉండేదా, ఉంటే ఎలా ఉండేది? ఇవన్నీ కూడా వెరీ డిఫికల్ట్ థింగ్స్ టు ప్రిడిక్ట్ టుడే. బట్ ఆ రోజు ఆ పొరపాటు చేసిన కారణం ఈవెన్ రాష్ట్ర విభజన కూడా 2014లోనే కాక 2012లోనే చేసి ఆంధ్రప్రదేశ్కు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణకు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసి ఉంటే, ఉదాహరణకు 2012లో రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణకు జానారెడ్డిని కనుక ముఖ్యమంత్రులు చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి 2 రాష్ట్రాలే బాగుండేది, బతుకుండేది. సో ఆ పొరపాటు 2014 ఎన్నికల వరకు సాగదీసి కేసీఆర్ భాషలో చెప్పాలంటే గుంజి తీసుకున్నాం అనే దాకా తెచ్చుకున్నారు. సో 2012లో కనుక చేసి ఉంటే ఏవైతే 2 years టైం ఉండేది. రాజశేఖర రెడ్డి సానుభూతితో ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ బతికేది, తెలంగాణలో కూడా పార్టీ బతికేది. ఆ 2 ప్రభుత్వాలు కనుక జనరంజక పాలన ఇచ్చి ఉంటే 2014లో మళ్ళీ గెలిచేవారు. ఒకవేళ ఓడినా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండేవారు. సో ఈ 2 ఆ రోజు అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో హైకమాండ్ కొద్దిమంది వ్యక్తుల చెప్పేటువంటి స్వీయ మానసిక దృక్పథం నుంచి కేసీఆర్ కో క్యా హై అని దిగ్విజయ్ సింగ్ అంటే కుచ్ భీ నహీ హై అనుకున్నారు. ఏం జరిగింది? అక్కడ కట్ చేస్తే సీను కేసీఆర్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అని ప్రమాణం చేశాడు. మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తానికి రేవంత్ రెడ్డి అనే నేను అని ప్రమాణం చేస్తాను 10 ఏళ్ళు పట్టింది. వల్ల ఒక నిర్ణయం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయగలుగుతుంది, అంతా పోయినాక ఏం చేయగలుగుతుంది? సో ఇప్పుడు షర్మిల మళ్ళీ అంటే చూడండి, రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి ఉన్న పొలిటికల్ స్ట్రెంగ్త్ను
కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు గుర్తించలేకపోయింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి వారసత్వం యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేది అంచనా వేయలేక దెబ్బతిన్నది. ఇవాళ అంచనా వేసినా ఏం చేయగలిగలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. ఎస్, అంటే ఇప్పుడు షర్మిల రూపంలోనైనా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఇప్పుడు షర్మిలకు అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది, ఈ కోణంలో చూస్తే? అంటే ఇప్పుడు గుర్తించినా గుర్తించకపోయినా చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు గుర్తించినా ఉన్నదే 1% ఓటు. ఇప్పుడు ఒక పరిణామాన్ని ఒక సమయంలో ఇప్పుడు ఒక సరైన సమయంలో గుర్తిస్తే దాని ప్రయోజనం ఉంటుంది. అంటే బెటర్ లేట్ దెన్ ఎవర్ అంటారు. ఇప్పటికైనా షర్మిల గుర్తించారు. షర్మిలను గుర్తించింది కూడా ఏంటి, అటు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సంక్షోభం, ఇటు షర్మిలకు పార్టీ రాజకీయంగా ఆప్షన్ లేదు. అది వారిద్దరి మధ్య ఉన్న అనివార్య పరిస్థితి. ప్రజలకు కాంగ్రెస్ను గెలిపించాలని అనివార్య స్థితి కలగాలి కదా. సో అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వానికి ఎందుకు ఓటు వేయాలో చెప్పగలగాలి. షర్మిలకు అవసరం ఉంది కనుక కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్కి అవసరం ఉంది కనుక షర్మిల తీసుకున్నారు. ఇక్కడ వరకు అభ్యంతరం లేదు. సో ఇద్దరికి అవసరం ఉంది, ఈ పరిణామం జరిగింది. కానీ ప్రజలకు ఏం సంబంధం ఈ పరిణామంతో? సో ప్రజలకు ఏంటి ప్రయోజనం అనేది చెప్పగలగాలి కదా. సో అది చెప్పలేనప్పుడు రాజకీయంగా నాయకత్వ మార్పులే మొత్తం పరిణామాలను మారుస్తాయి అనుకుంటే పొరపాటు. అదే వాతావరణం ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టేది, వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టేది కదా. ఎస్, నిన్న మీరు విశ్లేషణ చేసిన దగ్గర నుంచి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతున్నారు ఏపీలో, ఇటు తెలంగాణలో. అంటే తండ్రిని కోల్పోయిన జగన్ పట్ల ప్రజలు అప్పుడు చూపిన సానుభూతి ఆయనకు ఓట్లు కురిపించింది. సేమ్ టైంలో వాటిని తాము చీలుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చాలా సీరియస్గా చెప్తున్నారు. నాకు చాలామంది నిన్న కాల్ చేశారు మీ విశ్లేషణ తర్వాత. అంటే రాయలసీమలో 9%, ఇతర జిల్లాలో 6%, కొంత ఓటింగ్ ప్యాటర్న్ పెరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ కానీ. అంటే వాళ్ళ అవకాశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో $1 మిలియన్ క్వశ్చన్, అంటే కోటి రూపాయల ప్రశ్న అంటారు కదా. ఆ $1 మిలియన్ క్వశ్చన్ ఇదే ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటింగ్ పెరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటింగా ప్రతిపక్ష ఓటింగా అనేది తేలాలి. అంటే జగన్మోహన్ రెడ్డిని పట్ల అసంతృప్తితో ఉండి తెలుగుదేశంకో జనసేనకో ఓటు వేయాలనుకున్న వారు అటు వేయలేక, అంటే వారు సాంప్రదాయ టీడీపీ వ్యతిరేక ఓటరై జగన్ పట్ల అసంతృప్తి ఉన్నవారు షర్మిలకు ఓటేశారనుకోండి, అదొక రకమైన రాజకీయ పరిణామం ఉంటుంది. ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓట్ని, అంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అభిమానించే వాళ్ళే ఇటువైపు కనుక షర్మిల వైపు వస్తే దాని ప్రభావం ఉంటుంది తప్పనిసరి. ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమలో, ఎందుకంటే గ్రేటర్ రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కేశవ్ మినహా దాదాపు ఎవరు గెలిచినట్లేరు. 4 రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కలిపితే గ్రేటర్ రాయలసీమ అంటారు. సో ఇక్కడ చాలా బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దక్షిణాంధ్రలో అమరావతి అంశము, టీడీపీ జనసేన కలయిక జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా సవాలిస్తుంది. ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అన్నా కూడా అక్కడ ప్రజలేమీ ఆహ్వానిస్తున్నట్లేరు. అందువల్ల రాజధాని విశాఖ తరలింపు అనేది జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఇస్తుందా అనేది అనుమానాస్పదమే. అందువల్ల ఈ 2 ఉత్తర దక్షిణ ఆంధ్ర ప్రాంతంలో టీడీపీ జనసేన కలయిక డెఫినెట్గా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సో దాంతోపాటు ప్రభుత్వం పట్ల ఉండే అసంతృప్తి ఇవన్నీ కూడా గణనీయంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. దాంతోనే అధికారం పోతుందా అనేది రాయలసీమ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ కోల్పోతున్న సీట్లను రాయలసీమలో కూడా కొంత కోల్పోతే చాలా పెద్ద ఛాలెంజ్ వస్తుంది. రాయలసీమలో తన సుప్రీమసీ కనుక నిలుపుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటపడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే 151 సీట్లు, అంటే 60 మంది ఓడిపోయినా కూడా ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే 91 ఉంటుంది, 91తో అధికారం ఉంటుంది. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న అడ్వాంటేజ్ అది. అందువల్ల గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని గనక నిలుపుకోగలిగితే అధికారం అనేది జగన్కు మళ్ళీ వస్తుంది. అందువల్ల షర్మిల నాయకత్వం ఇప్పుడు ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర అధికారాన్ని బాధ్యతలు చేపడుతుంది అని అంటున్నారు సెంటిమెంట్. సో అందువల్ల సెంటిమెంట్ కూడా రాయలసీమతోనే మొదలు పెడుతుంది. సో రాయలసీమలో కనుక షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది
అనేది ఇప్పుడు కీలకమవుతుంది మిగతా చోట కన్నా కూడా. సో డెఫినెట్గా అక్కడ ఎంత ఓటుని తెచ్చుకోగలుగుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ భవితవ్యాన్ని కూడా తేల్చే అంశం. ఎస్, సేమ్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక కీలకమైన ముఖ్యమైన వార్త సార్, తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మొన్న ఒక 2 ఎమ్మెల్యేలను అధికారికంగా ప్రకటించకపోయినా రెండు పేరు లీకులు ఇచ్చింది, అద్దంకి దయాకర్, బల్మూరు వెంకటని. కానీ కొంత కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వారి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళడం, ఫిర్యాదు చేయడం, కొంత అలకపాంపు ఎక్కడం, దాని ఫలితంగా నిన్న అధికారికంగా మళ్ళీ ఒక నోటు విడుదల చేసింది మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరు వెంకట్. ఇవాళ పేపర్లు అచ్చివేశాయి, కాంగ్రెస్ మార్కు రాజకీయాలు షురూ అయినాయి, తర్వాత రకరకాల వార్తలు వచ్చాయి. ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు అంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే కాదు, జాతీయ పార్టీలో ఇలాంటి పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. ప్రాంతీయ పార్టీకి వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే ఎవడు ఆపలేడు, చేసేదే లేదు. తర్వాత కేసీఆర్కు ప్రతి నాయకుని మంచి చెడులు తెలుసుంటాయి. ఎందుకంటే ప్రతి నాయకునికి ఎవరికి ఏది ఇస్తే తనకు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందో కేసీఆర్కు ప్రత్యక్షంగా అవగాహన ఉంటుంది. తర్వాత కేసీఆర్ నిర్ణయాన్ని మార్చలేమన్న సంగతి కిందలో కూడా తెలుసుంటుంది. అదే ఆయన ఒక అభిప్రాయానికి వస్తే దానికి భిన్నమైన అభిప్రాయానికి పోయి చెప్పి ఆయనను మార్పించేటువంటి సాహసం చేసే వాళ్ళు ఆ పార్టీలో ఎంతమంది ఉంటారు? నా అంచనా కేటీఆర్ కూడా చేయడు. సో అందువల్ల ఆ ప్రాంతీయ పార్టీలో డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది, జాతీయ పార్టీలో ఒక రకంగా ఉంటుంది. నాకు చెప్పండి, ఇప్పటికీ బీజేపీ శాసనసభా పక్షం అయితే ఎవరు? సో మరి దీన్ని ఏమందాం, బీజేపీ మార్క్ రాజకీయం అందామా? సో బీజేపీ ముఖ్యమంత్రులు ఎంచుకోగలుగుతుంది కానీ శాసనసభా పక్ష నేత నిర్ణయంలో ఆ పార్టీలో ఎన్ని రోజుల గందరగోళం ముందు మనం చూసాం కదా. జాతీయ పార్టీ మళ్ళీ సో జాతీయ పార్టీ, అందువల్ల జాతీయ పార్టీలో అది కూడా బీజేపీ లాంటి పార్టీలోనే ఎన్ని పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయో మనం ఊహించాం కదా. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ గెలిచాక అసలు మేమే ప్రత్యామ్నాయం ఊపున్న సమయంలో సడన్గా ఆయన మారుస్తారని వాడు ఊహించాడని చెప్పండి. సో ఈటల రాజేందర్ ఈ వర్గం వెళ్ళి అధిష్టానానికి చెప్తుంటే బీజేపీలో నడవదు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు బయట వేరే పార్టీ నుంచి వచ్చారు, బీజేపీ నాయకత్వంలో వారు ఇలా చెప్పుడు మాటలకు వినరు అని అందరూ అన్నారా? ఏమైంది? బండి సంజయ్ ఎందుకు మార్చారు? ఇప్పటికీ రీజనింగ్ లేదు. ఇప్పటికీ సగటు బీజేపీ కార్యకర్త ప్రశ్న ఇది. ఆయన కూడా మొత్తుకున్నాడు కదా మీటింగ్ లో, దయచేసి చాటులు చెప్పడం మానేసేయండి అన్న. ఇప్పటికైనా బండి సంజయ్ ఎందుకు మార్చారు ఈ ప్రశ్న బీజేపీ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. మరి ఎందుకు ఈ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయమే బీజేపీని కంప్లీట్గా ముంచేసింది కదా. సో ఒకవేళ బండి సంజయ్ అదే ఊపు ఉండుంటే నా అంచనా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరే రకంగా ఉండేది. ఎందుకంటే 20 సీట్ల కనీసం బీజేపీ గెలుచుకునేది. సో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు పూర్తిగా మారుండేవి. సో అందువల్ల ఒక నిర్ణయం జాతీయ పార్టీలో రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకా లిబరల్ స్ట్రక్చరు, బీజేపీ అన్న మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఈ నలుగురు కూర్చుంటే ఇక వేరేటోడు ఎవరు ఏం చేసేది లేదు. పార్లమెంటరీ బోర్డులు ఇవన్నీ చేతులు ఎత్తేనే. ఇక ఆర్ఎస్ఎస్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. కాంగ్రెస్ పార్టీ అలా కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ సెంటర్స్ ఆఫ్ పవర్ ఉంటుంది, వాటి మధ్య బ్యాలెన్స్ చేస్తుంటారు. అందువల్ల అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత కూడా మార్చిన ఆశ్చర్యం లేదు, నామినేషన్లు అయిపోయి పూర్తయ్యేదాకా. సో అందువల్ల అద్దంకి దయాకర్ క్యాండిడేచర్ అన్నప్పుడు అందరికీ తెలుసు ఆయనకు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లతో ఉన్న పంచాయతీ, కోమటిరెడ్డి వెంకరెడ్డితో బహిరంగంగానే కదా జరిగింది ఆ పంచాయతీ. అదే బహిరంగంగా మాట్లాడుకున్నదే కదా. బహుశా ఇప్పుడు ఒక అభ్యర్థి పేరు బయటికి రాగానే అతన్ని వ్యతిరేకించేవారు రకరకాల అస్త్రశస్త్రాలతో వెళ్తారు. సామాజిక అంశాలు, ఓ బీసీకి ఇవ్వకూడదా అంటే మహేష్ కుమార్ గౌడ్ పట్ల ఎవరికి వ్యతిరేకత ఉన్నట్లేదు. అది కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి కోటరి. సో ఆయనకు అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. సో అన్ని వర్గాలు కాంగ్రెస్లో ఉన్న అందరి నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్టున్నాయి. సో అందువల్ల అయినా అద్దంకి దయాకర్కి రేపు వరంగల్ పార్లమెంటుకు పోటీ పెట్టచ్చేమో. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికన్నది. సో అక్కడి నుంచి కూడా పోటీ పెట్టే అవకాశం ఉంది. ఆ సీటు కూడా కాంగ్రెస్ గెలవగలిగే అవకాశం ఉన్న సీటు. అందువల్ల ఇక్కడితో అయిపోదు కదా. రాజకీయంగా
ఒక పార్టీలో ఒకసారి అవకాశం మిస్ అయితే ఇంకో సందర్భంలో అవకాశం వస్తూనే ఉంటుంది. అంటే కొంత నిన్న సోషల్ మీడియా తర్వాత అక్కడక్కడ కొంత టాక్ కూడా వచ్చింది సార్. అంటే మన క్యాస్ట్ ఈక్వేషన్ మనం కూడా చర్చించే సబబు కాదు, కానీ రెడ్డి పాలిటిక్స్ అనేది అద్దంకి దయాకర్ను అడ్డుకున్నాయి, అద్దంకి దయాకర్ అవకాశాలు అడ్డుకుంటున్నాయి, రేపు కూడా అదే జరుగుతుంది. అంటే రెడ్డి పార్టీ మహేష్ కుమార్ గౌడ్ అనుకూలంగా ఉంటాయా? అంటే అద్దంకి దయాకర్ విషయంలో కొంత రెడ్డి పాలిటిక్స్ దయాకర్ని అడ్డుకుంటే గౌడ్ కూడా అడ్డుకోవాలి కదా, మహేష్ కుమార్ గౌడ్ కూడా అడ్డుకోవాలి కదా. రెడ్డి పాలిటిక్స్ కాదు అక్కడ. ఆ మాటకైతే రేవంత్ రెడ్డి అడ్డుకున్న వాళ్ళంతా రెడ్లే కదా. మరి రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ విషయంలో నల్గొండ రెడ్లతో ఏకమయ్యారు అని సింప్లిస్టిక్ కంక్లూజన్ లాగుతుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు వ్యతిరేకించింది ఎవరు? రెడ్లే కదా. సో బహిరంగంగా వ్యతిరేకించింది ఎవరు? వాళ్ళందరికీ తెలుసు కదా. ఆ రోజుల్లో కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళే కదా వ్యతిరేకించింది. సో మరి ఆయన రెడ్డి రాజకీయాలే కదా, మరి ఏమైంది? సో అందువల్ల ముఖ్యమంత్రిగా కూడా మీకు పోటీ పడలేదా? బట్టి విక్రమార్క ముందున్నా వెనకాల ఎవరున్నారు? బట్టి విక్రమార్కతో ఎవరు వెళ్ళారు ఢిల్లీకి? మరి ఇవన్నీ ఇప్పుడు మన సింప్లిస్టిక్ కంక్లూజన్ కాస్ట్ యాక్షన్లో మరి ఇటైనా రెడ్డి అటైనా రెడ్డే కదా. సో అందువల్ల అది కాదు అక్కడ ఇష్యూ. వల్ల అద్దంకి దయాకర్కు అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్నటువంటి పూర్వ పంచాయతీ ఉన్నమాట నిజం. రాజకీయాలు ఈ పంచాయతీలు ఎప్పటికి ఉండవు, కానీ బట్ అది ప్రివేల్ అయి ఉండాలి. అది ప్రివేల్ అయినప్పుడు వారికి అనుకూలంగా ఇప్పుడు అద్దంకి దయాకర్ను వద్దనుకున్న వారు ఏం చేస్తారు, దానికి రకరకాల కాంబినేషన్లు చెప్తారు. మనం బీసీలకు ఇవ్వాలి కదా, మనం బీసీలకు పెద్దపీట అన్నాం, ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి, ఒక్కరు కూడా బీసీ ఇవ్వకపోతే ఏ రకమైన మెసేజ్ పోతుంది. ఎందుకంటే వారు అంటే పార్టీ అనుబంధ సంఘాల నుంచి ఒకరికి ఇవ్వాలి అని అనుకున్నట్టున్నారు. ఎందుకంటే అందుకే శ్రీకాంత్ గౌడ్ పేరు కూడా ప్రతిపాదనలోకి వచ్చింది. సో అందువల్ల వెంకట్కు అనుబంధ సంఘాల నుంచి ఒకరికి ఇవ్వాలి అనే డైమెన్షన్లో ఆయనకు ఛాన్స్ వచ్చింది. సో ఇంకొక నాయకునికి ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు రకరకాల సోషల్ కాంబినేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకరు, అలాగే అద్దంకి దయాకర్ ఒకే కమ్యూనిటీ అనుకున్నాను నాకు తెలిసినంత వరకు. సో ఈ కాంబినేషన్ అన్నీ కూడా కలపాలి కదా. సో అందువల్ల ఆ మాటకు వచ్చినప్పుడు బీసీలకు ఇవ్వాలి కదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో అందువల్ల అద్దంకి దయాకర్కి ఏదో కాంగ్రెస్ తిరస్కరించింది అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఆయన టికెట్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నాడన్న సానుభూతి ఉంది, అధిష్టాన వర్గం దగ్గర కూడా సానుభూతి ఉంది. అందువల్ల నా అంచనా అద్దంకి దయాకరే అన్నట్లు ఆయనకు పార్టీ ఇంతకన్నా మెరుగైంది లేదా సమానమైన అవకాశం ఇవాళ కాకపోతే రేపైనా కల్పిస్తుంది. అంటే అది వరంగల్ నుంచి లోక్సభకు అవకాశం ఇస్తారా, లేదా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, దానికి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఆయన ఉద్యోగ సంఘాల నేపథ్యం నుంచి కూడా వచ్చారు. అందువల్ల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయనకు అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆర్టికులేటింగ్ స్పోక్స్ పర్సన్గా, గుర్తింపు ఉన్న వ్యక్తిగా, చదువుకున్న వాళ్ళలో గ్రాడ్యుయేట్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. వాస్తవంగా ఎమ్మెల్సీ ఏది మంత్రి చేస్తారని కూడా అన్నారు. అందువల్ల శరద్ పవార్ ఆయన బయోగ్రఫీలో మాట అంటాడు, రాజకీయాల్లో ఉండాల్సింది సహనం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేము. అందులో కాంగ్రెస్ లాంటి పార్టీలో ఓపిక, సహనం ఉండాలి. మీకు ఆ సహనం లేకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము. అందుకనే పాపం నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు, నన్ను పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుంది, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్టీ అని, ఐఎమ్ లాయల్ ఫర్ పార్టీ అని మీరు అన్నట్టు. అంటే ఆ లాయల్టీ ఉన్నవాడే కదా, నిజమే కదా. ఇప్పుడు ఆ లాయల్టీ ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఏమీ తిరుగుబాటు చేయలేదు కదా. సో ఈ రిమైన్ లాయల్, ఐ థింక్ ఆ లాయల్టీ ఆయనకు ఫెచ్ అవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా ఫెచ్ అవుతుంది. రైట్. ఇంకొక కీలకమైన వార్త సార్, గవర్నర్ కోట భర్తీ మీద, ఎమ్మెల్సీ భర్తీ మీద పీఠముడి నిన్న గవర్నర్ వేశారు. కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇలాంటి ప్రతిపాదనలు పంపొద్దని నిన్న గవర్నమెంట్కి వారు అప్పీల్ చేశారు గవర్నర్ పేషి నుంచి. అంటే పీఠముడి ఏం లేదు. ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం 2 పేర్లను పంపింది, దాసో 7 సత్యనారాయణ. వారికి కొన్ని కారణాలు చెప్తూ గవర్నర్ అడ్డుకుంది. అడ్డుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా పేర్లు పంపారు అనుకున్నాను. గవర్నర్ ఈ పేర్లను యాక్సెప్ట్ చేసింది అనుకున్నాను. అప్పుడు హైకోర్టు గనక
ఆ రోజు తీసుకున్న గవర్నర్ తీసుకున్న నిర్ణయం తప్పు, వాళ్ళు నామినేట్ చేయాల్సి ఉండే అన్నది అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? ఉన్నాయి 2 సీట్లు కదా గవర్నర్ కోటాలో, అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ జడ్జిమెంట్లు ఉపయోగం ఉండదు. ఇప్పుడు మీకు ఎస్ఆర్ బొమ్మాయి వాటి చాలా ఫేమస్ జడ్జిమెంట్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 కింద తొలగించడం కరెక్టా తప్పా అని. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించకూడదు అని దానికి కండిషన్స్ ఏంటి అని చెప్పారు. ఆ తీర్పు వచ్చే టైంకి ఎస్ఆర్ బొమ్మాయి కాదు, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి తొలగింపు తప్పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఎస్ఆర్ బొమ్మాయికి రిలీఫ్ దక్కలేదు. ఆ తర్వాత ఆర్టికల్ 356 దుర్వినియోగం అయిపోయింది. ఎందుకంటే ఎందుకు దక్కలేదంటే అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి. అందుకే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక ఆర్టికల్ 356 తొలగిస్తే అది తీర్పు వచ్చేంత వరకు ఎన్నికలు జరపద్దని చెప్పింది. ఇప్పుడు అందువల్ల తొందరగానే తీర్పులు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత ఏ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యం కేంద్రం చేయడం లేదు. అందువల్ల ఒకవేళ ఆమె ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చి వాటిని అంగీకరిస్తే ఇట్ బికమ్ ఇన్ఫ్లక్షియస్. అంటే హైకోర్టు కనుక తీర్పు చెప్తే అప్పుడు రాజకీయంగా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అజ్యూమింగ్ దట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన 2 పేర్లను గవర్నర్ అంగీకరించారు, ఈలోగా హైకోర్టు తీర్పు చెప్తుంది, ఆ రోజు గవర్నర్ తిరస్కరించడం తప్పని. అప్పుడు ఏం జరుగుతుంది? నిర్ణయం మళ్ళీ బీఆర్ఎస్ కు ఒక ఆయుధం అవుతుంది. చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను బీజేపీ నేపథ్యం అన్న గవర్నర్ తిరస్కరించారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన పేర్లను అంగీకరించారు. ఇదెక్క రాజకీయం? ఇప్పుడు ఈ విమర్శలు ఎప్పుడు వస్తుంది చూడండి మీరు. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ పేరు వస్తుంది, ఇప్పుడు ఏం అనడం లేదు, కానీ రేపు ఖచ్చితంగా అంటే దాసోత్ శ్రవణ్కు రాజకీయ నేపథ్యం తిరస్కరించారు కదా, మరి ప్రొఫెసర్ కోదండరామ్ ఒక పార్టీ అధ్యక్షుడు కాదా అని. అయితే కోదండరామ్కు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయనకున్న పాత్ర వల్ల అంత సులభం కాదు ఆయన పేరుని తిరస్కరించడం. ఎందుకంటే ఒకవేళ తిరస్కరిస్తే ఖచ్చితంగా అది రాంగ్ మెసేజ్ తెలంగాణ సమాజానికి వెళ్తుంది. అందువల్ల ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆ హైకోర్టులో తీర్పు వచ్చేంత వరకు బహుశా అదేమన్నది 24 నాడు విచారణ అనుకుంటాను. నా అనుమానం ఇలాంటి అంశాలలో ఎక్కువ సాగదీయరు. అందులో తీర్పు కూడా ఐ డోంట్ థింక్ కోర్టు విల్ ఇంటర్వ్యూన్ అవుతుందా. సో కోర్టు ఏం చెప్తుందనేది చూడాలి. హైకోర్టు తీర్పులు మనము యాంటిసిపేట్ కానీ స్పెక్యులేట్ కానీ చేయకూడదు. సో అందువల్ల ఇది ఎక్కువ సమయం పడుతుందని అనుకోను. ఎందుకంటే అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సాగదీస్తారని అనుకోను. డెఫినెట్గా అది ఆ 15 రోజులు కాకపోతే 1 నెల రోజుల్లో తీర్పు వస్తుంది. సో తాత్కాలికంగా ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకూడదు అంతే. అంటే అసలు ప్రభుత్వం పంపలేదు కదా, పేపర్లో వచ్చిందే తప్ప ప్రభుత్వం పంపలే ఎక్కడ. కేబినెట్ కూర్చొని ఇంకా కేబినెట్ సమావేశమై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు కదా. సో అందువల్ల ప్రభుత్వం పంపింది లేదు, గవర్నర్ ఆపింది లేదు. సో ప్రభుత్వం పంపే అవకాశం ఉంది. ఆల్రెడీ మీకు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటా కింద పంపుతారని ఇప్పుడు ఊహాగానం, అసెంబ్లీ కోటా కింద ఊహాగానంలో అద్దెంకి దయాకర్ పేరు మాయం కాలేదా? సో ఇప్పటికీ ఊహాగానం ఇది. అందువల్ల ఆ పేర్లు ఏమీ పంపలేదు. పంపినప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ పేర్లకు రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి పంచాయతీ, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల హైకోర్టులో ఒక సబ్జుడిషిగా మ్యాటర్ ఉన్న సమయంలో అనేది అంటే 2 కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్, గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, హైకోర్టు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, ఈ 2 ఆఫీసుల మధ్య ఒక కాంట్రడిక్టరీ డిసిషన్స్ రాకుండా గవర్నర్ జాగ్రత్త పడ్డారు. అంటే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకొని హైకోర్టు ఒక నిర్ణయం చెప్పితే హైకోర్టు నిర్ణయానికి గవర్నర్ నిర్ణయానికి మధ్య ఆ కాంట్రడిక్షన్ రాకుండా అవాయిడ్ చేశారు. సో ఆ రకంగా గవర్నర్కు అనివార్యం అనుకుంటాను కదా. ఎందుకంటే గవర్నర్ కోరవచ్చు హైకోర్టును ఈ కేసును తొందరగా తేల్చమని. అయితే గవర్నర్కు తొందర ఏముంటుంది. సో బహుశా హైకోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది అనుకోను. రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ జస్టిస్కి రిక్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇది మళ్ళీ నామినేషన్ ప్రక్రియ ఆగిపోయింది కదా అని. అసలు వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే ఆ పేర్లకు ఆ గవర్నర్ కొన్ని అబ్జెక్షన్ రైజ్ చేసి పూర్తిగా రిజెక్ట్ చేయలేదు. ఆ కొన్ని అబ్జెక్షన్ రైజ్ చేస్తూ నేను అప్రూవ్ చేయను అన్నది. ఆ అబ్జెక్షన్కి ఆన్సర్ చెప్పి పొలిటికల్గా వెళ్ళి కలిసి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బహుశా అయి ఉండేదేమో. కానీ అప్పుడు కేసీఆర్ అనుకున్నది నేను మళ్ళీ గెలుస్తా కదా,
అప్పుడు పంపుకుందాంలే అని అనుకున్నాడు. ఈవెన్ అది కౌశిక్ కాంగ్రెస్ రెడ్డి పార్టీకి గారు ఎప్పుడు లాభం అయింది. అంటే కౌశిక్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది కదా సార్. కౌశిక్ రెడ్డి ఫస్ట్ గవర్నర్ కోటలో పంపితే రిజెక్ట్ చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటకు షిఫ్ట్ చేశారు. అంటే ఎమ్మెల్యే కోటాలో తప్పేం, గవర్నర్ చేతిలో ఏముండదు కదా. ఫండమెంటల్ పాయింట్ ఇది ఎలా ఉంటుంది. ఇప్పుడు మధుసూదనాచార్యని నాకు కూడా గుర్తున్న గవర్నర్ కోట అనుకుంటాను. సో గవర్నర్ కోటాలో ఇప్పుడు రాష్ట్రపతి నామినేట్ చేసిన సపన్ దాస్ గుప్తా అని ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు. ఆయన రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్. ఆయన బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. అసలు గవర్నరే బీజేపీ నేపథ్యం ఉన్నవారు కదా, తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నవారు కదా. సో అందువల్ల గవర్నర్ పదవికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా రాజకీయ నేపథ్యం ఉండకూడదా? న్యాయంగా అయితే ఉండకూడదు, కానీ రాజ్యాంగ రీత్యా గవర్నర్ కూడా ఉండకూడదు. కానీ మన దేశ రాజకీయాలు అలా లేవు కదా. ఇప్పుడు ఒక్క దాసో శ్రవణ్కో ఒక్క కోదండరామ్ సార్కో వచ్చేటప్పుడు ఈ రూల్స్ అన్నీ అంటే ఎట్లా? సో రూల్స్ అంటూ ఉంటే యూనిఫామ్గా ఉండాలి కదా. సో రాజకీయ నేపథ్యం ఉన్నంత మాత్రానే పబ్లిక్ సోషల్ సర్వీస్ సామాజిక సేవ కిందకి రారా? సో ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరేచర్ అన్నారు. మరి ప్రొఫెసర్ కోదండరామ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లేడా? సో మరి ఆయన ఎలిజిబులే కదా. సో రాజకీయ నేపథ్యం ఉండొద్దు అని పెట్టారనుకోండి. అవును, ఆయన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు. దాసో శ్రవణ్కు నేపథ్యం లేదా? ఆయన కార్పొరేట్ రంగంలో పనిచేశారు, విద్యారంగంలో పనిచేశారు. సో ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ నాయకుడు. సో ఇలా మనము అంతకుముందు ఇవ్వలేదా? అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఏదైనా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత అప్రమత్తంగా ఉండి ఉంటే, కొంత జాగ్రత్త పడి ఉంటే, అప్రమత్తం కాదు కానీ ఆ రెండు నామినేషన్ అప్పుడే అయిపోయేది. వారు ఓవర్ కాన్ఫిడెన్స్లో పోయారు, మళ్ళీ గెలుస్తామని. అంటే మీరంటే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ ఏదో వివరణ ఇస్తే, ప్రభుత్వం నుంచి ఒక వివరణ ఇస్తే అయిపోయేది, ఎందుకు సెలెక్ట్ చేసేవారు? నా అంచనా వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోయేదేమో. అవును, అది బట్ ఫర్ హిజ్ ఓన్ రీజన్స్ ఎందుకు వెళ్తాను, నాకు మళ్ళీ అధికారం వస్తుంది కదా, మళ్ళీ పంపుకుందాలే అని అనుకున్నాను. అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఇందాక అదే చెప్పారు సార్, గవర్నర్ కోటాలో గతంలో కౌశిక్ రెడ్డి పేరు పంపిస్తే ఆమె రిజెక్ట్ చేసింది, కానీ కేసీఆర్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. సో గవర్నర్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో తీసుకున్నారు. రైట్. ఇంకొక ముఖ్యమైన మాట సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తుందని అన్ని పేపర్లు వచ్చివేశాయి. ముఖ్యంగా అదాని పెట్టుబడులు కూడా నిన్న ఆహ్వానించారు. నా అదాన్ని కలిసిన ఫోటోలు అన్ని పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చివేశాయి. అయితే ఇక్కడ ఒక విమర్శ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అదాని పెట్టుబడులను, అదాని వ్యవహారాన్ని వ్యతిరేకిస్తారు, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి స్వాగతిస్తున్నారు. ఎట్లా చూడవచ్చు మనం? అంటే మీరు అదానీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అదానీ స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేశాడు. అదానీ ఈ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి అక్కడ నుంచి పెట్టుబడులు రీరూట్ చేశారు. ఇవి కదా ఆయన పైన ఆరోపణలు, వాటిని వ్యతిరేకిస్తున్నారు. అదానీ పెట్టుబడులు పెట్టద్దని ఎవరు వ్యతిరేకించడం లేదు కదా. ఆ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదానీ పెట్టుబడులు ఉన్నాయి. ఈవెన్ మీకు సిపిఎం అధికారంలో ఉన్న కేరళలో అదానీ పెట్టుబడులు లేవా? సో ఇప్పుడు సిపిఎం పొలిటికల్ ప్రోగ్రామ్ ఎత్తి చదవండి. బడా బూర్జువాల నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకం అంటారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతమే బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకం. మరి బెంగాల్లో బడా పెట్టుబడిదారులు లేరా? బెంగాల్లో టాటా వాళ్ళ కార్ల కంపెనీ పెడుతున్నట్టేనే కదా మొత్తం పంచాయతీ వచ్చింది. అందువల్ల పెట్టుబడులు వేరు, సిద్ధాంతం వేరు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నాకు సత్యచంద్రన్ చక్రవర్తి అనే బెంగాల్ విద్యామంత్రి ఉండే. కల్కటా యూనివర్సిటీలో నేను రోజు లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్ అధికారంలో ఉన్న రోజుల్లో నేను కీనోట్ స్పీకరు ఆ కల్కటా యూనివర్సిటీ సెమినార్కు, నేషనల్ సెమినార్ ఉండే, నేను కీనోట్ స్పీకర్గా వెళ్ళాను. ప్రొఫెసర్ సత్యచంద్ర చక్రవర్తి అనే బెంగాల్ విద్యామంత్రి, ఆయన ఇనాగ్రేట్ చేస్తాను, చీఫ్ గెస్ట్గా వచ్చాడు. సో సత్యచంద్ర చక్రవర్తితో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. మేము కింద కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు నాకు. ప్రొఫెసర్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వచ్చి కలిశారట. ఈయనను నన్ను కలిశారు. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడదాం. అప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి. సో ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెడతామని ప్రతిపాదనతో వస్తే, మేము బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకం అని ఈయన రిజెక్ట్ చేశాడు. సో వాళ్ళు పోయి బుద్ధదేవ్ భట్టాచార్య కలిశారు.
కలిస్తే ఆయన యాక్సెప్ట్ చేసి సత్యేంద్ర చక్రవర్తి పిలిచి అన్నాడట, ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతుందా? ఆ టెక్నాలజీ మనకుందా? ఆ కెపబిలిటీ మనకుందా? స్టేట్ గవర్నమెంట్ పెడితే ధీరుభాయ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నడుస్తుందా? సో అందువల్ల ఎవరు మరి మనం పెట్టలేము, పెట్టుబడిదారులను రావద్దంటాం, మరి ఎవరు పెట్టాలి అంటే బెంగాల్ యువతకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకూడదా చెప్పండి అని అన్నాడు. ఈయనేం మాట్లాడలేదు. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుజరాత్ తర్వాత పెట్టిన కేంద్రం బెంగాల్లో. అవును. మరి బెంగాల్లో పెట్టుబడులు వద్దంటే, బెంగాల్లో మీకు రాజర్హాట్ అనే సిటీ ఉంది, కలకత్తా అవుట్స్కర్ట్స్. ఆ సిటీ కట్టింది నాకు విదేశీ కంపెనీదే. సో అందువల్ల మరి విదేశీ పెట్టుబడిదారులకు వ్యతిరేకమే కదా కమ్యూనిస్టులు. అంటే సిద్ధాంత రీత్యా వ్యతిరేకత వేరు. నీకు దేశంలో ఒక రాష్ట్రంగా అధికారంలో ఉన్న సమయంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి నమూనాలను అభివృద్ధి చేయాలి. నువ్వు వేరే రకంగా చేయలేవు కదా. విద్యుత్ అందువల్ల వాళ్ళు పెట్టుబడులు ఆకర్షించారు. అందువల్ల గౌతమ్ అదానీ ఒక చేస్తున్నటువంటి క్రోనీ క్యాపిటలిజాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించవచ్చు, కానీ అదానీ పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకించడానికి అవసరమే లేదు కదా. ఈ పెట్టుబడులు ఏదైనా లోపభూయిష్టం ఉందనుకోండి, అదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అవుట్ ఆఫ్ ద వే పై సహాయం చేసింది అనుకోండి రేవంత్ ప్రభుత్వం, అప్పుడు ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. అంటే క్యాపిటలిజాన్ని వ్యతిరేకించకూడదు, క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించాలి. క్రోనీ క్యాపిటలిజం అంటే రాజ్య వ్యవస్థ, అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వానికి ఆ పెట్టుబడిదారునికి ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ప్రభుత్వము అనుచిత ప్రయోజనాలు కల్పించడాన్ని ఆశ్రిత పెట్టుబడిదారు విధానం అంటారు. అంటే క్రోనీ క్యాపిటలిజం అంటారు. క్యాపిటలిజానికి వ్యతిరేకం ఉంటే ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుందండి? నీకు జాబ్స్ ఎవరు క్రియేట్ చేయాలి? జాబ్స్ నా దాని తర్వే క్రియేట్ అవుతాయా? నాగేశ్వర వెంకటరావు పోయి జాబ్స్ క్రియేట్ చేయగలరా? జాబ్స్ క్రియేట్ చేయగలిగింది డబ్బులు పెట్టేవాడే కదా. డబ్బులు ఎవరికి ఉన్నాయి? మనకు లేవు కదా. సో అందువల్ల అదానీ పెట్టుబడులను ఎవరు, అదానే కాదు, అంబానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అందుకే ఉదాహరణ చెప్పాను, సిపిఎం టాటా బిర్లాలకు వ్యతిరేకంగానే వాళ్ళ పోరాటం, పెట్టుబడిదారు. మరి టాటాల సింగూరులో కార్ల ఫ్యాక్టరీ పెడతా అంటేనే కదా పంచాయతీ వచ్చింది. కమ్యూనిస్టులు టాటాను ఆహ్వానించారు, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. మీరు చూడండి. సో అందువల్ల ఎక్కడైనా అక్కడైనా పెట్టుబడిదారులు ఉంటారు. ఇప్పుడు కేరళలో వాళ్ళు రైల్ ప్రాజెక్ట్ పెడుతున్నారు, రింగ్ రైల్ అని. సో దాని పెట్టుబడులు కాకపోతే కేరళ ప్రభుత్వం పెడుతుందా, సిపిఎం పార్టీ పెడుతుందా? ఎవరు పెట్టాలి పెట్టుబడులు? పెట్టుబడులు పెట్టాల్సింది పెట్టుబడి ఉన్నవాడే. సో అందువల్ల అనుచితమైన ప్రయోజనం అదానికి కల్పిస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అది రేవంత్ ప్రభుత్వం చేసిన. కానీ రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న అంశానికి దీనికి సంబంధమే లేదు. రాహుల్ గాంధీ వ్యతిరేకించేది అదానీ క్రోనీ క్యాపిటలిజం, మోడీ అదానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం. ఆ మాటకైతే కేటీఆర్ కూడా విమర్శించారు. అవును. కానీ అదాని పెట్టుబడులు అప్పుడు లేవా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదాని డేటా సెంటర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అదాని ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు మిసైల్ తయారు చేస్తామంటున్నారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెడతామంటున్నారు. ఇప్పుడు అదాని వచ్చి ఇక్కడ మ్యానిపులేట్ చేస్తే మనం వ్యతిరేకించాలి. ఇక్కడ స్కిల్స్ నేర్పుతా అంటే ఎందుకు వ్యతిరేకించాలి? లేదా నువ్వు నేర్పుతా, నేను నేర్పుతున్నా. లేకుంటే మన సచివాలయ ఉద్యోగులు పోయి స్కిల్స్ నేర్పుతున్నా మొత్తం అందరికీ. మన ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి స్కిల్ యూనివర్సిటీ నడపగలుగుతారా? వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. స్కిల్ యూనివర్సిటీ నడపాలంటే ఆధునిక స్కిల్స్ ఇవ్వగలిగే కెపాబిలిటీస్ కూడా ఉండాలి కదా. అందువల్ల ఎవరు చేయ పని వాళ్ళు చేయగలుగుతారు తప్ప అన్ని మనమే చేస్తామని కూడా పొరపాటు ప్రభుత్వమే చేయాలనేది విధానం. అందువల్ల ఎప్పుడు కూడా పెట్టుబడికి వ్యతిరేకం ఉండద్దు. ఆ పెట్టుబడి అనుచిత రీతిలో మ్యానిపులేట్ చేస్తే దాన్ని వ్యతిరేకించాలి. కానీ మొదట ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే బీఆర్ఎస్ అనేక రకాలుగా విమర్శలు చేసింది సార్. మోడీకి దోస్తు అదాని, అదాని దోస్తు మోడీ, డెఫినెట్గా మేము రాష్ట్రానికి అదాని రానివ్వము, అదాని పెట్టుబడులను మేము వెల్కమ్ చేయమని. ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెట్టుబడులు ఉన్నాయి అదానివి, లేక కావు కదా. రాంగ్ నోషన్ అది. అప్పుడు లేవో అదాని పెట్టుబడులు పంపించేసినారు, అదాని ఇంట్లోకి నిలగొట్టినారు. తెలంగాణ నుంచి నిలగట్లేదు కదా. రైట్. సో అట్లాంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే కదా తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ రోజులో ఎన్ని ఉపన్యాసాలు విన్నాం మనం. అవును సార్. ఇవాళ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ టైంలో ఎవరు కట్టినారు? మరి ఎవరు కట్టిన? ఆంధ్ర వాళ్ళు కట్టలేదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు కలవాళ్ళు నాకు చెప్పండి. సో అప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది. గల్లా జయదేవ్ గారు ఆంధ్ర కాదా? ఆయన మహబూబ్నగర్లో పెట్టుబడి పెడతాడా? పెడుతున్నాడు. అప్పుడు ఆంధ్రాలో సినిమాలు తీతనే వ్యతిరేకించారు కదా. అవును. సినిమా వాళ్ళ మీద అటాక్ పెట్టింది తెలంగాణ ఉద్యమ టైంలో. అవునా కదా. మరి ఇప్పుడు ఆ సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ
ఆ సినిమా యాక్టర్లకు దండలే సన్మానాలు చేస్తలేరా? సో అందువల్ల ఇవన్నీ మరి ఉద్యమ కాలంలో ఆంధ్ర పెట్టుబడిదారులను ఆఖరికి ఆంధ్ర వాళ్ళ ట్రావెల్ బస్సులు వస్తే వాటిపైన కూడా అటాక్ చేశారు ఉద్యమ టైంలో. ఆంధ్ర బస్సులు ఎట్లా ఆంధ్ర పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకమని. మరి తెలంగాణ అభివృద్ధిలో ఇలా ఆంధ్ర పెట్టుబడిదారుల పాత్ర లేదా? మరి అలా లేదు, ఎందుకు పెట్టాడు ఇక్కడ ఫ్యాక్టరీ? అలా జగన్ వ్యతిరేకిత ఇక్కడికి వచ్చాడు కదా. సో అందువల్ల మరి దాన్ని ఏమంటారు చెప్పు నాకు. రైట్ సార్. సో ఆంధ్ర కాంట్రాక్టర్ల మేఘకృష్ణ లేడా? మరి ఆయన ప్రాజెక్ట్ కట్టలేడా తెలంగాణలో? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టలేదా చెప్పమనండి. పెట్టుబడులు మీరు పెట్టుబడులు అనేది అల్టిమేట్గా పెట్టుబడి అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా లేదా, ఎకానమీకి వాల్యూ అడిషన్ చేస్తుందా లేదా, పెట్టిన పెట్టుబడి కన్నా ప్రభుత్వ రాయితీలు ఎక్కువ ఉన్నాయా లేదు, ఎన్విరాన్మెంట్ను దెబ్బతీయకుండా పెట్టుబడి పెడుతున్నారా లేదా, ప్రజలకు నష్టం జరగకుండా పెట్టుబడులు వస్తున్నాయా లేవా, ఇవన్నీ క్రైటీరియా తప్ప ఎవరు పెట్టారంటే ఎవరు డబ్బులు ఉన్నాడు పెడతాడు. నాగేశ్వర పెడతాడా? ఇంకొక ముఖ్యమైన సార్, భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి దాదాపు 12 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రివ్యూ అయిపోయింది. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే ఈ రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. అంటే కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు గెలిస్తే కావా? అంటే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ ఎవరిని గెలిపినా అయితే చెప్తారని నాకు అర్థం కాదు. మీరు ఎవరినైనా గెలిపించండి, బీజేపీ గెలిచినా మంచిదే, కాంగ్రెస్ గెలిచినా మంచిదే, మేము గెలిచినా మంచిదే, పనులు అయితే అని చెప్తారా? ఏం చెప్పాలి బీఆర్ఎస్ అంటే మేము మా ఎంపీలు గెలిస్తేనే అవు ఇప్పుడు వాళ్ళకు ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి కదా. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కావటానికి మమ్మల్ని గెలిపించండి అని బీజేపీ ఎంపీలు అభ్యర్థులు కోరుతారు. మోడీని ఓడించడానికి, మోడీ దేశానికి ప్రమాదం, మోడీ పాలన, అందువల్ల మోడీ పాలనను ఓడించడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసడానికి మాకు ఓట్లేయండి అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు చెప్తారు. బీఆర్ఎస్ ఏం చెప్పాలి? కేసీఆర్ ప్రధానమంత్రి కావడానికి అని చెప్పడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ లేదు. తెలంగాణలో గెలిచుంటే ఆ మాట అనేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణలో గెలిచింటే ఆ ఊపుతో బీఆర్ఎస్ ఇంకో 4 స్టేట్లలో పెట్టేవాళ్ళు. సో డెఫినెట్గా మోడీ రాహుల్ గాంధీ కాదు, బీజేపీ కాంగ్రెస్ కాదు, కేసీఆర్ లాంటి కొత్త నాయకత్వం కావాలని చెప్పేవాళ్ళు. చెప్పారు కదా ఇదివరకు, బీఆర్ఎస్ పెట్టినప్పుడు చెప్పారు. కానీ ఆ అవకాశం ఇప్పుడు చెప్పలేరు, చెప్పినా ఎవరు నమ్మరు. అందువల్ల బీఆర్ఎస్కు కొత్త నరేటివ్ కావాలి. ఎందుకంటే ప్రజలు ఎంపీ ఎలక్షన్లు ఎందుకు ఓటేయాలి? ఈ ఎంపీ ఎలక్షన్లు బీఆర్ఎస్కు చాలా చాలా కీలకం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో చతికిల పడితే పార్టీ మరింతగా దెబ్బ మీద దెబ్బ తగిలి ఇంకా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎంపీ ఎన్నికల్లో బెటర్ షో చూపెట్టాలి. 2018లో 88 సీట్లు గెలిచాక 2019 లోక్సభ ఎన్నికలు జరిగితేనే ఎంపీ సీట్లు సగం పోయినాయి, 7 పోయినాయి. సో అందువల్ల ఇప్పుడు అధికారమే 39 సీట్లు అసెంబ్లీలో వచ్చినప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ రావడానికి స్కోప్ చాలా తక్కువ. అందువల్ల ఎంపీ సీట్ల పైన వాళ్ళు ఫోకస్ పెట్టినమాట నిజం. ఆ ఫోకస్ పెట్టేటప్పుడు వారికి కావాల్సినవి 2: ఒకటి నరేటివ్, 2 లీడర్. అందువల్ల అభ్యర్థుల్ని కూడా బీఆర్ఎస్ సాంప్రదాయ ఓట్లే కాకుండా అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగే అభ్యర్థులకు కూడా వాళ్ళు పెట్టాల్సిందే. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు ఎట్లాగూ పడతాయి. బీఆర్ఎస్ ఓట్లకు తోడుగా సొంతగా అభ్యర్థి వల్లనే ఓట్లు పడే వాళ్ళను పెట్టాలి. అందుకే ఇప్పుడు కేటీఆర్ని మల్కాజ్గిరి నుంచో, కరీంనగర్ నుంచో, సికింద్రాబాద్ నుంచో పెడతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు? వేరే బీఆర్ఎస్ అభ్యర్థితో పోలిస్తే కేటీఆర్ కనుక ఆడ రంగంలో దిగితే ఖచ్చితంగా ఓట్లు వస్తాయి, అనుమానం లేదు. ఎందుకంటే కేటీఆర్ పార్లమెంట్లో బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారన్న సంగతి ఎవరికైనా తెలుసు. అందువల్ల బీఆర్ఎస్ను ఓటు వేయొద్దు అనుకున్న వాడు కూడా కేటీఆర్ అభ్యర్థి అయితే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ ఎఫెక్టివ్గా పార్లమెంట్లో మాట్లాడతాడు, తెలంగాణ ఇష్యూస్ రైజ్ చేస్తాడు, తెలంగాణ వాయిస్ వినిపిస్తాడు అనే భావన ఉంటుంది. అందువల్ల కేటీఆర్ క్యాండిడేట్ అయినప్పుడు బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు వేయని వాడు కూడా లోక్సభ ఎలక్షన్లో కేటీఆర్ ఓటు వేయచ్చు. సో కేసీఆర్ అభ్యర్థి అయితే ఓటు వేయచ్చు, హరీష్ రావు అభ్యర్థి అయితే ఓటు వేయచ్చు. ఎందుకంటే అలా క్యాండిడేట్స్ ఒకటి కీలకమవుతుంది. రెండవది నరేటివ్ చెప్పాలి. అందువల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పార్లమెంట్లో కాపాడటానికి టీఆర్ఎస్ గెలిస్తేనే జరుగుతుంది అని. సో ఇప్పుడు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చెప్తున్నట్లు రేపు కాంగ్రెస్ కూడా చెప్తుంది, తెలంగాణలో మన అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు ఢిల్లీలో రావాలి. అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ కొరకు కాంగ్రెస్ ఇది రివర్స్ డబుల్ ఇంజన్, అది 6 అట్లా డబుల్ ఇంజన్.
సో అందువల్ల టీఆర్ఎస్ ఏం చెప్తుంది, మన తెలంగాణ ప్రయోజనాలు నిలబెరాలంటే మాకు ఓటేయండి. కానీ ఒక క్వశ్చన్ అనివార్యంగా టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. 10 ఏళ్ళు మీకు మెజారిటీ ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ప్రభుత్వాలు వచ్చాయి. మొదటి టర్మ్లో మోడీతో టర్మ్స్ కూడా మంచిగా ఉండే. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి? బయారం స్టీల్ ప్లాంట్ రాలేదు, విభజన సమస్యలని, విభజన ఐటీఐఆర్ ప్రాజెక్టు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే రద్దయింది. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రాలే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాలే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ నేను ఎమ్మెల్సీగా ఉండి ఆ ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని అప్రూవ్ చేయించి రాష్ట్రానికి తెప్పించాను. మీరు మాదిరెడ్డి ప్రతాప్ అని అప్పుడు రాజశేఖర రెడ్డి ఆఫీస్లో ఉండేవారు, ఆయన అడగని చెప్తాడు. అసలు అది ఎవరికి తెలియదు. ఎన్ఐడి వాళ్ళు బెంగళూరులో పెడదామంటే అక్కడ ల్యాండ్ ఇవ్వలే. ఎన్ఐడిలో నాకు ఒక ఫ్రెండ్ ఉంటే చెప్తే నేను రాజశేఖర్ దగ్గరికి పోయి దాన్ని లెటర్ రాయించి అప్రూవల్ తెప్పించాను. లాస్ట్కు కావూరు సాంబశివరావు ఆయన క్యాబినెట్లో ఉండే. సో ఆంధ్ర విభజన జరుగుతోంది కనుక ఆంధ్రప్రదేశ్ రావాలంటే అది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. సో తెలంగాణకు లేదు ఇప్పటికీ. ఐఏఎం నేను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ కూడా మూవ్ చేశాము. అసలు రాజశేఖర రెడ్డి మరణించి ఉండకపోతే ఐఏఎం వచ్చేది తెలంగాణకు. సో అందువల్ల ఇలా ఐఏఎం, ఎన్ఐడి లాంటి సంస్థలు, IIIT రాలే. ఆఖరికి బీఆర్ఎస్ నాయకులు అనేక సార్లు చెప్పారు కదా, ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలే. ఇదంతా బీఆర్ఎస్ చెప్పింది, నేను చెప్పింది కాదు. మరి ఒక్క సైనిక్ స్కూల్ ఇవ్వలే. గిరిజన విశ్వవిద్యాలయం చాలా ఆలస్యమైంది. సో డిఫెన్స్ కారిడార్ ఇవ్వలే. మరి మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మెజారిటీ ఎంపీ సీట్లు మీకు ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి రాలేదని మీరే చెప్పారు. బీఆర్ఎస్ చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది కాదు కదా. ఇవన్నీ రాలేదు. తెలంగాణకు బీజేపీ మోడీ అన్యాయం చేశాడు, సింగరేణి బ్లాక్లు అమ్ముకున్నాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇవన్నీ ఆరోపణలు బీఆర్ఎస్ చేసింది. మరి మీరు 10 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండగా, మీకు ఢిల్లీ పార్లమెంట్లో మెజారిటీ సీట్లు ఉండగా ఈ ప్రయోజనాలు కాపాడలేని వారు ఇప్పుడు ఎలా కాపాడతారన్న ప్రశ్నకు బీఆర్ఎస్ ఆన్సర్ చెప్పాలి. ఇది కీలకమైన ప్రశ్న అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు, నేను చేసినవి కావు ఇవన్నీ. నేను ఎలాగో చెప్తాను, కానీ బీఆర్ఎస్ చెప్పినాయి కదా. సో ఇవన్నీ చెప్పారే. మరి ఇవన్నీ మరి మీరున్నప్పుడు కానప్పుడు ఇప్పుడు ఎందుకు అవుతాయి? ఇప్పుడు మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, మరి ఎలా అవుతాయి అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రత్యర్థి నుంచి వస్తుంది. దానికి బీఆర్ఎస్ కన్విన్సింగ్గా ఆన్సర్ చెప్పగలగాలి. అదంత సులభం కాదు. ఇంకొక కీలకమైన వ్యాఖ్య చేశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మేము 100 రోజుల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. 100 రోజులు ముగియగానే కాంగ్రెస్పై, ముఖ్యంగా రేవంత్ సర్కార్ను ఒక చెడ ఆడుకుంటామని. ఆల్రెడీ ఆడుకుంటున్నారు కదా. హరీష్ రావు 100 రోజుల కొరకు చూస్తున్నట్టున్నాడు. కడియం సీఆర్ చూస్తున్నాడు కదా, మళ్ళా రాజశేఖర చూడలే కదా, స్టేట్మెంట్లు వచ్చాయి కదా. అవును. సో మా పత్రికలో మనం చదివాం కదా. సో మళ్ళీ తర్వాత తగ్గారు. అసలు ప్రభుత్వమే పడిపోతుందని ఊహాగానాలు చేశాను కదా. సో ఈ ప్రభుత్వం 6 నెలల ఎక్కువసేపు ఉండదు అని. సో అసలు 2వ రోజే 9th రోజే అడిగారు కదా, మీరు ఏమైంది రైతు బంధు అని. అడగకుండా ఉన్నారా? సో ఇప్పటికీ అడుగుతున్నారు కదా. అడుగుతున్నారు, అడగాలి కూడా, నిజంగా కూడా అడగాలి. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పూర్తి చేయదు. మీరు నిరుద్యోగ భృతి పూర్తి చేశారు నాకు బీఆర్ఎస్ నాకు చెప్పండి. 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఉందా లేదా? ఉంది. మరి 5 ఏళ్ళైనా చేయలేదు కదా. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని 2014లో ఉందా లేదా? మరి చేయలే కదా. డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా అమలైనాయా నాకు చెప్పండి. సో ఈ రెండైతే క్లాసిక్ ఎగ్జామ్, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అమలైందా? తెలంగాణలో లేవా? ప్రైవేట్ స్కూల్ అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా KG to PG? సో అందువల్ల బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని హామీలను ఒకేసారి అమలు చేయదు. ఈవెన్ 5 ఏళ్ళలో కూడా అమలు చేయదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో ఒక హామీ మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ లెక్కే చెప్పి, నేను లెక్కే 400 హామీలు ఉన్నాయని. సో అందువల్ల అన్ని హామీలు అమలు చేస్తారా? సో అందులో ఏదో కొన్ని హామీలు అమలు కావు. అయితే రాజకీయంగా అమలు చేయని, నష్టం చేసి అమలు, లోన్ వేవరు, రుణమాఫీ అమలైందా? పూర్తిగా అమలు కాలేదు కనుకనే కదా రైతులు కూడా వ్యతిరేకంగా ఓటేసింది. అన్ని అమలైతే ఎందుకు బీఆర్ఎస్ నోటిస్తారు చెప్పండి. సో అందువల్ల ఏ పార్టీ అయినా పూర్తిగా అమలు చేయదు, కానీ ప్రతిపక్షం పనదే. అందువల్ల హరీష్ రావు అన్నదే జరిగితే ప్రజాస్వామ్యవాదిగా నాలాంటి వాడు ఆనందిస్తాడు. ఎందుకంటే అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్షం చెడు కూడా ఆడాల్సిందే. అదే హెల్తీ డెమోక్రసీ. వీక్ అపోజిషన్ ఇస్ డేంజరస్. ఈ డేంజరస్ టు సొసైటీ కాదు, అధికార పార్టీకి డేంజరస్. కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు అది.
ఆయన ప్రతిపక్షాన్ని బలహీనపరిస్తే తాను శాశ్వతంగా అధికారంలో ఉంటాననుకున్నాడు. కానీ ఆయనకు అర్థం కాని అంశం ఏంటంటే ప్రతిపక్షం అనేది శాసనసభలో ఉండదు, ప్రజల్లో ఉంటుంది. శాసనసభ నుంచి నువ్వు లేకుండా చేయొచ్చు, ఎమ్మెల్యేలందరూ లాక్కోవచ్చు. కానీ ప్రజల్లో వచ్చేటువంటి ప్రతిపక్షాన్ని ఎవరు ఆపగలుగుతారు? కేసీఆర్ చేసిన రాజకీయ పొరపాటు అది. నేను ఇప్పుడు కాదు, ఇది 2014 నుంచి చెప్తున్న మాట. కేసీఆర్ తప్పు చేస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి బీజేపీ పెరుగుదలకు కారణమయ్యాడు. బీజేపీ పెంచిన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. సో ఇది స్వయంకృతాపరాధం కదా కేసీఆర్. అదే బలమైన ప్రతిపక్షం ఉంటే ఏమవుతుందంటే ప్రభుత్వం కూడా అకౌంటబుల్ ఉంటుంది. మరి ఎవరు ప్రతిపక్షం లేదు, ప్రశ్నించేవాడు లేడు, అడిగేవాడు లేడు, పార్టీలో లేడు, బయట లేడు. అందువల్ల కదా కేసీఆర్ వ్యవహార సరళంత సమస్య అయింది. నిజంగా కేసీఆర్ పాలన పైన ప్రజలు విసిగి వేసారి తీవ్రమైన అసంతృప్తితో ఓటు వేస్తారా అంటే కేసీఆర్ వ్యవహార సరళికి మీద ఎక్కువ మంది ఓటేశారు. ఇట్ వాజ్ మోర్ ఎ వర్డిక్ట్ అగెన్స్ట్ యాటిట్యూడ్, లెస్ అగెన్స్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కేసీఆర్ పాలనతో పూర్తిగా సంతృప్తి చెందిన వాళ్ళు కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారు. కాస్తంత సంతృప్తి చెందిన వాళ్ళు అంటే సంతృప్తి పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా 38% కాంగ్రెస్ కొట్టేశారు. అందువల్ల ఇప్పటికైనా బీఆర్ఎస్కు ఆ అర్థం కావాల్సిన అంశం ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది బీఆర్ఎస్కి అవసరం, ప్రజాస్వామ్యానికి అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 కాలాల పాటు మనుగడ సాధించాలంటే బలమైన ప్రతిపక్షాన్ని కోరుకోవాలి. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం కోరుకున్నప్పుడే కదా అది ఎఫెక్టివ్గా ఉండేది. ఇప్పుడు భీముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తేనే కదా రక్తి కట్టేది. సో భీముడు దుర్యోధనుడు కాకుండా మీకు హీరో విలన్ కొట్టుకుంటేనే కదా మన సపోర్ట్లు కొట్టేది. హీరో కమేడియన్ కొడుతున్నాడు, మన సపోర్ట్లు కొడతామా? కొట్టాం కదా. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడితేనో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే రక్తి కట్టేది కదా. ఇండియా జింబాబ్వే ఆడితే రక్తి కడుతుందా? ఇది కూడా అంతే. కానీ ఇప్పుడు మీరు అంటే ప్రతిపక్షం వాల్యూ, ప్రతిపక్షం విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది కూడా బీఆర్ఎస్కి. ఖచ్చితంగా ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి మంచిది. అందువల్ల హరీష్ రావు స్టేట్మెంట్ మనం స్వాగతించాలి. నేనే కాదు, రేవంత్ రెడ్డి కూడా స్వాగతించాలి. ఎందుకంటే మీరు 100 రోజులు ఆగి ఇది చెడు రాడు మొదలు పెడితేనే తెలంగాణ ప్రజల లాభం అవుతుంది. అవును. సేమ్ అందులోనే ఇంకొక చిన్న ఒక వ్యాఖ్య మొన్న మా బండి సంజయ్ కామెంట్ చేశారు, త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలబోతుంది, జాగ్రత్తగా ఉండాలని. అది కూల్చడం చీల్చడం బీజేపీకి అలవాటుకు కాంగ్రెస్ అలవాటు, మాకు కాదని హరీష్ ఒక చిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది కదా. ఇప్పుడు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం కాలేదా? సిపిఐ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం కాలేదు. ఇవన్నీ చీల్చడం కాకపోతే పేర్చడం అవుతుంది. ఇవన్నీ ఏంటి? సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోగానే శాసన మండలిలో కాంగ్రెస్ పక్షం పోయి బీఆర్ఎస్లో విలీనం అయితేనే కదా స్వామిగౌడ్ కౌన్సిల్ చైర్మన్ అయిండు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో ఎలా ఉందో తెలంగాణ వచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా అలాగే ఉండే. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. సో నాకు క్లియర్ గుర్తు, కేబినెట్ మంత్రి ఓపెన్గా చెప్పాడు, ఏంటి సార్ ఏం లేదు సార్, నా 1 వీక్ ఆగండి అయిపోతుంది, వాళ్ళంతా మా వైపు వస్తారు, స్వామిగౌడ్ అయిపోతారు చైర్మన్ అని నాకు నా పక్కన కూర్చొని ఒక కేబినెట్ మంత్రి చెప్పాడు. నేను అప్పుడు ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్గా ఉండి ఆ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రాశాను. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరబోతున్నట్టు. సో అందువల్ల సో ఇదే అదంటే పోనీ కౌన్సిల్లో నాయకత్వం కొరకు 88 సీట్లు వచ్చాక కేసీఆర్ ఆగాడా? అవును. కాంగ్రెస్ నుంచి తీసుకోలేదా? మీరు మంత్రులను చేయలేదా వాళ్ళను? సవితాంద్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే కదా బీఆర్ఎస్లో మంత్రి అయ్యాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం అభ్యర్థిగానే గెలిచే కదా మంత్రి అయింది. చీల్చడం చేయకపోతే ఎవరు చేశారు ఇవన్నీ? అందువల్ల ఇప్పుడు తప్పులేని వారు తమ తప్పులు ఎరగరని వేమనగా శతకం చదవాలి. సో అందువల్ల క్లియర్గా చరిత్రలో కాంగ్రెస్ చేయలేదా అంటే గతంలో చేశారు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు చెప్తలేదు. సో అందువల్ల బీజేపీ దేశమంతా చేసింది, బీఆర్ఎస్ ఖచ్చితంగా చేసింది. మన కళ్ళ ముందునే కదా ఇవన్నీ జరిగింది. 63 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడేమో నా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని ఆంధ్ర రాజకీయ నాయకులు చూపెట్టదలుచుకున్నారు. అందుకొరకు నేను ఇతర పార్టీలను తీసుకున్నాం అన్నాడు. దేర్ ఇస్ సమ్ లాజిక్ ఇన్ ఇట్. ఎందుకంటే 63 కనుక 4 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం ఎగిరిపోతుంది.
సో తెలంగాణ విఫలమైంది అని చెప్తారు అన్నది ఆయన వాదన. అవును. తెలంగాణ విఫలమైందని చెప్పారు, అప్పుడు కూడా టీఆర్ఎస్ విఫలమైందని చెప్తారు. బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ లాజిక్. ఆయన ప్రభుత్వానికి మెజారిటీ లేదు కనుక మన దేశంలో ప్రత్యర్థులు ఎప్పుడు పొడవడానికి రెడీగా ఉంటారు కోచింగ్ కనుక కేసీఆర్ జస్టిఫైడ్ అనుకుందాం. మరి రెండోసారి 88 సీట్లు గెలిచాడు కదా. 88 సీట్లు గెలిచినాక అది 100 ఎందుకు దాటింది? ఎలా దాటింది? అనంతరం అదే దాటిందా? ఉప ఎన్నికలు అయితే ఉన్న సీట్లు పోయినాయి కదా. దుబాక పోయింది, హుజూరాబాద్ పోయింది, 2 సీట్లు ఉప ఎన్నికలు పోయినాయి, 2 వచ్చాయి, ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు హుజూర్నగర్లో కాంగ్రెస్ సీటు, అయినా ఒకటి మైనస్ అయింది ఓవరాల్గా ఉప ఎన్నికల్లో. మరి ఎలా 88, 100 ఎట్లా దాటింది? సో మరి ఎందుకు దాటింది? ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ కూడా తీసుకున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ నార్మల్గా పోరు. సో మరి ఇదంతా కేసీఆర్ చేయలేదు. ఎందుకు చేశాడు? సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా ఎందుకు చేశాడు? తీగల కృష్ణారెడ్డి ఎందుకు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరాడు? ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోతే అక్కడ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సవితాంధ్రారెడ్డి బీఆర్ఎస్ తీసుకొని మంత్రి చేసింది. అందుకే కదా తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోయింది. ఎందుకు మసూదనాచారి అసంతృప్తి వ్యక్తం చేశాడు? అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వెళ్ళిన గండ్ర వెంకటరామరెడ్డి తీసుకునేందుకే కదా. మసూదనాచారి కొడుకు పోటీ చేస్తా అన్నాడు, చేశాడు లేదు గుర్తులేదు కానీ. అవును, భూపాలపల్లి మసూదనాచారి పెద్ద కార్ల కాన్వాయ్తో ఎన్నికలకు ముందు కూడా వెళ్ళాడు కదా. సో నేను ఎమ్మెల్సీనే కాదు, నేను ఎమ్మెల్యే కూడా నాకే ఉంటుందని. ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి కదా. ఇవన్నీ పట్నం మహేందర్ రెడ్డి ఎందుకు పార్టీ నుంచి వెళ్ళిపోతానంటే ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ తరఫున గెలిచిన రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఓడించిన వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్నాయి కదా. మహేందర్ రెడ్డికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళిపోతాం అనుకుంటే ఆయన లాస్ట్ మినిట్లో క్యాబినెట్ మంత్రి చేయలేదా? కానీ దానికి కేసీఆర్ గారు రాజకీయ పునరేకీకరణ ఒక చక్కని పదం యాడ్ చేశారు కదా సార్. అంటే మరి దేని కొరకు ఆ పునరేకీకరణ? ఫర్ వాట్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. రాజకీయ పునరేకీకరణ ఎవరి కొరకు, ఎందుకు కొరకు? శక్తులన్నీ ఒకటబాలి, ఎందుకు, దేనికోసం, దేనికోసం అనేది ఉండాలి కదా. మరి అదే మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తారు కదా. అందుకే రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను ఆట మొదలు పెట్టను. అవును, ఆట అంటూ వేరే వాళ్ళు మొదలు పెడితే అది ఎక్కడ దాకా పోతుందో తెలియదు. మీరు చూడండి, అదే జరుగుతుంది. మీరు చూడండి, నాకు రేవంత్ రెడ్డి పొలిటికల్ సైకాలజీ కాస్తంత అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ కనుక ఆట మొదలు పెడితే మీరు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూస్తారు చూడండి. అరే ఆయన అన్నాడు కదా, నేనన్నది కాదు కదా. ఆట నేను మొదలు పెట్టాము, ఆట అంటూ మొదలు పెడితే అది ఎక్కడ దాకైనా పోతుంది అని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్తనా ఇదంతా? దేశంలో చాలా మంది చాలా పనులు చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో బీఆర్ఎస్లో ఉన్న 39 మంది ఎమ్మెల్యేలు అచంచలమైన విశ్వాసంతో కేసీఆర్ వెనకాల ఉంటారని గ్యారంటీ ఇస్తారా? సో అందువల్ల ఏ రాజకీయ పార్టీకి ఫిరాయింపుల పైన గుత్తాధిపత్యం ఉండదు. కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కున్నట్టు, కాంగ్రెస్ కావాలనుకుంటే రేవంత్ రెడ్డి కావాలనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాక్కుంటారు. అదే మీద కష్టమా? మన దేశంలో రాజకీయాల్లో ఉన్న యొక్క స్వభావం కదా. ఎస్, అంటే ఇందాక మీరు అన్నట్టు సార్, అంటే కేసీఆర్ కామెంట్ అంటే మామూలుగా 39 మంది కేసీఆర్ వెంటే ఉంటారనే నమ్మకం అన్నారు కదా. ఇప్పటికే కొంత స్పెక్యులేషన్స్, కొంత చర్చ అవుతుంది సార్. వీరు రేవంత్ టెస్ట్లో ఉన్నారు, వారు రేవంత్ టెస్ట్లో ఉన్నారు. పేర్లు ఇక్కడ అప్రస్తుతం, కానీ హైదరాబాద్ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. నేను 30 ఏళ్ళుగా రాజకీయాలను పరిశీలిస్తున్నాను. 8 ఏళ్ళు చట్టసభలో సభ్యుడిగా ఉన్నాను. నాకున్న అనుభవంతో చెప్తున్నాను, అన్ని పార్టీల నేతలతో టచ్లో ఉంటారు. ఎస్, ఇలా టచ్ మీ నాట్ అనేది రాజకీయాల్లో ఉండదు. ఎస్, రాజకీయాల్లో టచ్ మీ నాట్ అనేది ఉండదు. అందరితో టచ్లో ఉంటారు. సో అందువల్ల ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏ పొలిటీషియన్ ఎటుపోతాడో ఎవరు ఊహించారు? వైఎస్ షర్మిల, జగనన్న బాణం వదిలిన బాణం అన్న వైఎస్ షర్మిల జగన్ పైకే బాణంగా మారుతుందని ఎవరు ఊహించారు? రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ అన్న షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి సమాధి వద్ద బాధ్యతలు చేపట్టాలని ఎవరు ఊహించారు? ఎవరైనా ఊహించారా? సో అందువల్ల రాజకీయాల్లో ఇది సహజ పరిణామం. సో అందువల్ల అటు నాయకులు మారుతూనే ఉంటారు, పార్టీలు మార్చుతూనే ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కోగలిగినప్పుడు
టీఆర్ఎస్ లాక్కున్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లాక్కోదు అనుకుంటే అది మన అమాయకత్వం అయితే. ఎస్ పార్లమెంట్ నీవు ఎన్నికల చెప్పిన విధే నిరదాక్ష అంటారు. ఎస్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంది అనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నా సార్. అంటే కాంగ్రెస్కి 65 సీట్లు ఉన్నాయి. సో 65 ఉన్నప్పుడు 6 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ప్రభుత్వం పడిపోతుంది. ఎస్ సో 6 ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ప్రత్యర్థి ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఏం చేయాలి? చేతులు ముడుచుకొని అస్త్ర సన్యాసం చేసి మెడిటేషన్ చేయాలా? రాజకీయాలు అలా చేస్తారా? సో ఆ ప్రభుత్వాన్ని ఉండనిస్తే అయినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ లాక్కునే ప్రయత్నం చేస్తే తప్పు పట్టాలి. ఎస్ ఖచ్చితంగా మనం కూడా తప్పు పట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 ఉన్నాయి, 6 పోతే ప్రభుత్వం పోతుంది. ఆ 6 లాగే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారు. ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ? నా ప్రభుత్వం పోయినా మంచిదే అంటూ కూర్చోవాలా? ఊరుకోరు కదా సార్. ఎవరు ఊరుకోకూడదు కూడా కదా. అవును. రాజకీయాల్లో అలా ఇలా ఉంటుందండి. సో అందువల్ల ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు కదా. అవును. సో నీకు కృషించిపోతున్న రోగిపై జరిపే శస్త్రచికిత్స హింస అని అనిపించుకోదు. అవును. అందువల్ల తన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా రైటే అనిపిస్తుంది ప్రజలకు, Yes. నాకు కాదు. సో అందువల్ల అల్టిమేట్గా బీఆర్ఎస్ ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కునే పని చేయకూడదు. అవును. ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. అస్త్రపరిచే హక్కు ఎవరికీ లేదు కదా. 5 లోపుగా పట్టాలి, ప్రజలకు చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపాలి, ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ పొందాలి. రాజకీయాల్లో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.